బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్ హైదరాబాద్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఏపీలో సార్వత్రిక ఎన్నికలకు అన్ని పార్టీలు కూడా ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది, ఈసారి మొత్తంగా ఏపీలోని ఎన్నికలు ఎంత రసవత్రంగా జరగబోతున్నాయి, ఈ అంశంపై విశ్లేషణ అందించేందుకు మనతో పాటు లైవ్ కాల్లో సిద్ధంగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ అండ్ అనలిస్ట్ విక్రమ్ పూలా గారు. నమస్తే సార్. నమస్కారం. సరే, ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్నటువంటి నేపథ్యంలో అన్ని పార్టీలు కూడా ప్రచారాన్ని ముమ్మరం చేస్తూ వెళ్తున్నాయి. ఒక పక్క వైఎస్ఆర్సీపీ బస్సు యాత్రను చేపడుతుంది, మేమంతా సిద్ధమని. ఇంకొక పక్క జనసేన కూడా వారాహి యాత్రని స్టార్ట్ చేసింది. సో అలాగే టీడీపీ, బీజేపీ కూడా ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేస్తూ వెళ్తున్నాయి. అయితే జనసేన ఇప్పటి వరకు ఇంకా 3 అసెంబ్లీ సీట్లు, ఒక పార్లమెంట్ సీటు కూడా ప్రకటించకుండా ఉంది. ప్రచారాన్ని ఏ రకంగా వాళ్ళు ముందుకు తీసుకెళ్లబోతున్నారు? ఈసారి ఏపీలో ఎన్నికలు ఏ రకంగా ఉండబోతున్నాయి? ఎంత రసవత్తరంగా ఉండబోతుంది? అంటే ఇది మ్యాటర్ ఆఫ్ డేస్ అండి. జనసేన ఆల్రెడీ నేను ఇప్పుడే చూశాను. మచిలీపట్నం పార్లమెంట్‌కి బాలశౌరి గారిని అనౌన్స్ చేశారు. ఇంకా 2, 3 ఉన్నట్టున్నాయి. అది కూడా బహుశా ఉగాది నాటికి అనౌన్స్ చేస్తారని చెప్పారు. దాంతో ఇక మొత్తం సీట్లన్నీ కూడా అనౌన్స్ చేసినట్లయింది. ఇక ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా ప్రచారంలోకి దిగుతున్నారు. సో మనందరికీ తెలుసు, ఇది తెలుగుదేశం అదేవిధంగా కూటమిలో ఉన్నటువంటి 3 పార్టీలకి, ముఖ్యంగా ఏంటంటే తెలుగుదేశానికి, జనసేనకి ఇది ఒక రకంగా చెప్పాలంటే చాలా కీలకమైనటువంటి ఎన్నికలు. అదేవిధంగా వైఎస్ఆర్సీపీకి కూడా కీలకమే. ప్రతి ఎన్నిక కీలకమే, కానీ ఇది చాలా కీలకం. ఎందుకంటే 5 సంవత్సరాలు అపోజిషన్లో ఉన్న తర్వాత ఇది ఫైట్ చేస్తున్నటువంటి ఎన్నికలు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి వయసు దృష్ట్యా కావచ్చు, ఇతరత్ర కారణాల దృష్ట్యా కావచ్చు, తెలుగుదేశానికి కూడా ఇది చాలా కీలకమైనటువంటి ఎన్నిక. కాబట్టి సభలు వండుతున్నారు. అదేవిధంగా అసలు తెలుగుదేశం పార్టీ పొత్తు పెట్టుకోవడానికి కూడా కారణం ఏంటంటే, ఈ ఎన్నికల్లో ఎటువంటి ఛాన్సెస్ తీసుకోకూడదు, అధికార పక్షానికి ఎటువంటి అవకాశం ఇవ్వకూడదు అనేటువంటి ఏకైక లక్ష్యంతోనే వాళ్ళు 31 సీట్లు పొత్తులో వదులుకోవడానికి సిద్ధపడి పొత్తు పెట్టుకున్నారు. ఎందుకంటే ప్రతిపక్షాలకి పడేటువంటి ఓట్లు చీలకూడదు అనేటువంటి ఏకైక దృక్పథంతో. కాబట్టి తెలుగుదేశం పార్టీకి ఇది చాలా కీలకమైనటువంటిది. అదేవిధంగా ఇక వైఎస్ఆర్సీపీ 5 సంవత్సరాల తర్వాత ఫేస్ చేస్తున్నటువంటి ఎన్నికలు వాళ్ళకి అంటే నిజంగానే ఒక లిట్మస్ టెస్ట్ లాంటిది. ప్రజలు వైఎస్ఆర్సీపీ పరిపాలన ఆదరిస్తున్నారా, వాళ్ళు అమలు చేస్తున్నటువంటి కార్యక్రమాలని వాళ్ళు ఏ రకంగా రిసీవ్ చేసుకుంటున్నారు, దానికి ప్రజాదరణ ఉందా అనేటువంటి అంశాలు ఈ ఎలక్షన్స్ తేలబోతున్నాయి. కాబట్టి ముగ్గురు కూడా, అంటే అన్ని పార్టీలు కూడా చాలా ముమ్మరంగా ప్రచారంలోకి ఉన్నాయి. మీరు అన్నట్టుగా బస్సు యాత్రలో ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు బస్సు యాత్ర చేస్తున్నారు. ఇంకోవైపు నారా చంద్రబాబు నాయుడు గారేమో ఎండలో తిరుగుతున్నారు. ఆయన బస్సు యాత్ర చేయట్లేదు, బహిరంగ సభలు పెడుతున్నారు. రోజుకి 3, 4 సభల్లో ఆయన కూడా కడప జిల్లాలో ముఖ్యమంత్రి గారి సొంత జిల్లాలో ఆయన పర్యటిస్తున్నారు. కాబట్టి ఇవన్నీ కూడా చాలా ఆసక్తి కలిగిస్తున్నాయి. ముఖ్యంగా ఏంటంటే సీట్ల సర్దుబాటు, అదేవిధంగా అభ్యర్థుల ప్రకటన అంతా పూర్తయింది. అభ్యర్థుల ప్రకటన వల్ల తెలుగుదేశంలో కొంతవరకు అసంతృప్తి జ్వాలలు రేగాయి. అది సర్దుబాటు చేస్తున్నారు. ఏంటంటే వాళ్ళకి కొంత కలిసి వచ్చే అంశం ఏంటంటే, ఇంకా ఎలక్షన్స్ చాలా సుదీర్ఘ కాలం, అంటే మే 13 కాబట్టి దాదాపుగా 45 రోజులు సమయం ఉంది కనుక కొంత సర్దుబాటు చేసుకోవటానికి, బుజ్జగింపులకి ఇవన్నీ కూడా సమయం ఉంది కాబట్టి కొంత వాళ్ళ కంఫర్ట్ గానే ఉంది. అది ఏ విధంగా మరి అసంతృప్తుల్ని దారిలోకి తెచ్చుకుంటారు, లేదంటే కొంతమంది ఏమన్నా సార్, రెబల్స్ యాక్చువల్లీ ఏంటంటే కొద్ది రోజుల ముందు వరకు కూటమి ముందు వరకు కూడా మనకి వార్ వన్ సైడ్ అన్నట్టుగా కనిపించింది. ఒక్కసారిగా కూటమి ఎప్పుడైతే ఏర్పడిందో అక్కడి నుంచి మొత్తం టఫ్ వార్ అనేది కనిపిస్తూ ఉంది. చాలా కన్ఫ్యూషన్ కూడా ఉంది. ఎవరు గెలిచే అవకాశం ఉంది, ఎవరు గెలుపు గుర్రం ఎక్కుతారు అనే క్యూరియాసిటీ కూడా ప్రతి ఒక్కరిలోని కలగజేస్తూ ఉంది. ఇది వార్ వన్ సైడ్ అనేటువంటిది అది ఎప్పుడు అది కరెక్ట్ కాదండి. అది కొంత ప్రచారం అధికార పార్టీ చేసుకుంది వార్ వన్ సైడ్ అనేది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి 2019లో చాలా తక్కువ సీట్లు రావటం వల్ల 23 సీట్లుగా పరిమితం కావటం వల్ల అనేక నియోజకవర్గాల్లో వాళ్ళకి ఏంటంటే అభ్యర్థులు ఇంకా ముందుకు రాకపోవటం, అక్కడ ఇన్ఛార్జీలుగా లేకపోవటం, దానివల్ల ఏమైందంటే వాళ్ళు వార్ వన్ సైడ్ అనేటువంటి ఒక ప్రచారంతో వెళ్ళిన మాట వాస్తవం. అయితే దీనిని దృష్టిలో పెట్టుకునే వార్ వన్ సైడ్ కాకూడదు అనుకునే చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి 175 నియోజకవర్గాల్లో నాయకత్వం ఉన్నప్పటికీ, అభ్యర్థులు ఉన్నప్పటికీ కూడా బీజేపీతో అటు జనసేనతో పొత్తులు కుదుర్చుకోవడానికి కారణం ఏంటంటే వార్ వన్ సైడ్ కాకూడదని. అందువల్ల
ఇప్పుడు వార్ వన్ సైడ్ ఏం కాదు, మీరు అన్నట్టుగా చాలా టఫ్గా ఉంటుంది. అనేక నియోజకవర్గాల్లో నువ్వా నేనా అన్నట్టుగా ఉంది. ఇప్పటికీ ఇంకా రోజులు అంటే ప్రచారం పరిసమాప్తి అయ్యేటప్పటికి పోలింగ్ దగ్గర పడే కొద్దీ ఇక సమీకరణాలు మారుతూ ఉంటాయి. చాలా రకరకాల సమీకరణాలు ఉంటా ఉంటాయి. కాబట్టి ఇప్పుడే ఇట్ ఇస్ టూ ఎర్లీ. పలానా చోట అంటే వేవ్ ఎలా ఉంది అనేటువంటిది కొంత ఇప్పుడు చూసినప్పటికీ కూడా ఇంకా కొంత సమయం ఉంది. ఇంకా దాదాపుగా మనకు 45 రోజులు ఉంది కాబట్టి ఇంకా రాబోయే రోజుల్లో ప్రచార సరళిని బట్టి కూడా అభ్యర్థుల విజయావకాశాలు కూడా ఆధారపడి ఉంటాయి. అంటే ఈ కూటమిలో ఓట్లు పోలరైజేషన్ అయ్యే అవకాశం ఎంతవరకు ఉంటుంది? అసమ్మతి నేతల సెగ కూడా ఉంది కదా! ఖచ్చితంగా ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి, జనసేనకి పెద్ద సమస్య ఏంటంటే ఇక్కడ కొంతమంది ఎవరైతే ఆశావాహులు ఉన్నారో ఆశావాహులని వాళ్ళు ఇంకా వాళ్ళ దారిలోకి రాకపోవటం. కొంతమందిని తెచ్చుకోగలిగారు. ఇప్పుడు వర్మ గారు ఉన్నారు ఉదాహరణకి, పిఠాపురం వర్మ గారు. మొదటి రోజుకి ఇప్పటికీ ఆయన స్టాండ్‌లో చేంజ్ వచ్చింది. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు వర్మ గారి ఇంటికెళ్లారు. వర్మ గారు సాదరంగా ఆహ్వానించారు. ఆయన్ని గెలిపించి బహుమతి ఇస్తామని చెప్పారు. అట్లాగా కొన్ని నియోజకవర్గాల్లో కొంత అసంతృప్తులు ఉంటాయండి. రాజకీయాల్లో ఇవి చాలా సహజమైనటువంటిది. అయితే ఏంటంటే అధికారం అంటూ వస్తే వాళ్ళకి రేపు రాబోయే రోజుల్లో అనేక పదవులు ఉంటాయి కాబట్టి ఎమ్మెల్సీలు కావచ్చు, రాజ్యసభ కావచ్చు, కార్పొరేషన్ చైర్మన్‌లు కావచ్చు, ఈ రకమైనటువంటి పదవుల్లో మీకు ఇస్తాము అని వాళ్ళని కొంచెం తమ వైపు అంటే కొన్ని త్యాగాలు తప్పవు. పొత్తులన్నప్పుడు ఖచ్చితంగా కొంతమంది త్యాగాలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఇప్పుడు ఉన్న సర్దుబాటులో మీకు చూసినట్లయితే బీజేపీ వాళ్ళు ఇచ్చినటువంటి కొన్ని సీట్లు కొంచెం అక్కడ మిస్ మ్యాచ్ అయింది. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో బీజేపీ బలంగా లేని చోట్ల బీజేపీ అభ్యర్థుల్ని అక్కడ ఉండటం అనేది కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఎదుర్కొంటున్నారు. దానిని ఏ విధంగా సర్దుబాటు చేసుకుంటారనేది కూడా చూడాలి మరి. అంటే ఈ కూటమిలో బీజేపీని కలుపుకోవడం వల్ల ఎటువంటి బెనిఫిట్స్ పొందే అవకాశం ఉంటుంది అక్కడ? ఇప్పుడు అందరికీ తెలిసిందేనండి. బీజేపీ ఆంధ్రప్రదేశ్‌లో యాజ్ సచ్ వాళ్ళకేమీ పెద్ద బలం లేదు. కిందటి ఎలక్షన్స్‌లో అంటే 2019 ఎలక్షన్స్‌లో 100 కంటే తక్కువ ఓట్లు వచ్చినటువంటి మాట వాస్తవం. మహా అయితే 1, 2% మించి వాళ్ళకి ఓట్లు లేవు. అయితే ఎందుకు అందరికీ ఇప్పుడు ప్రధానమైనటువంటిది ఏంటంటే 6 లోక్సభ సీట్లు, 10 అసెంబ్లీ సీట్లు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందా? అది ఒక రకంగా గ్యాంబ్లింగు చేసింది తెలుగుదేశం పార్టీ అనేటువంటి ఒక భావన, అదేవిధంగా ఒక డిస్కషను సర్వత్రా ఉంది. అది వాస్తవం కూడా. అంటే బలాన్ని మించి వాళ్ళకి ఎందుకు ఇచ్చారు, ఈ పొత్తులో వాళ్ళకి ఎక్కువ సీట్లు ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది అనే దాని మీద ఒక డిస్కషన్ ఉంది. కానీ బహుశా నేను అనుకోవటం ఏంటంటే పోల్ మేనేజ్మెంట్లో వాళ్ళు ఏంటంటే భయపడుతున్న మాట వాస్తవం. అంటే మీకు అభ్యర్థులు ఎంత బలంగా ఉన్నా, పార్టీ ఎంత బలంగా ఉన్నా, చివరికి పోలింగ్ రోజు జరిగేటువంటి అవకతవకలు, అక్రమాలని అడ్డుకట్ట వేయటానికి బీజేపీ అవసరం అనేటువంటి ఒక భావన తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో, తెలుగుదేశం పార్టీ అధినాయకత్వంలో ఉన్నది. ఎందుకంటే కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ కనుక బీజేపీతో పొత్తు అనేది ఉంటే ఇక్కడ వైఎస్ఆర్సీపీ తాము అనుకున్న వ్యూహాలని అమలు చేయలేకపోవచ్చు. కాబట్టి బీజేపీ పొత్తు అనేటువంటిది అవసరం. కేవలం ఏంటంటే పోల్ మేనేజ్మెంట్ కోసమే, పోల్లు సక్రమంగా, సవ్యంగా, అవకతవకలు లేకుండా ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ జరగడానికి అధికార పార్టీ బీజేపీ ఉపయోగపడుతుందనేటువంటి ఏకైక నమ్మకంతో, లక్ష్యంతో వాళ్ళు ఈ పొత్తు పెట్టుకున్నట్టుగా మనకి అర్థం చేసుకోవచ్చు. అంతకు మించి వేరేది బీజేపీ వల్ల పెద్దగా ఉపయోగం లేదు. ఒక రకంగా చెప్పాలంటే బీజేపీతో పొత్తు పెట్టుకోవటం వల్ల తెలుగుదేశం పార్టీకి కొంత నష్టం కూడా ఉంది. ముఖ్యంగా ఏంటంటే మైనారిటీల ఓట్లు, రాయలసీమలో మైనారిటీల ఓట్లు పోయేటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి టు దట్ ఎక్స్టెంట్ ఏంటంటే ఇప్పుడు సీట్లు నష్టపోయారు, రేపొద్దున కొన్ని వర్గాల ఓట్లు కూడా నష్టపోయేటువంటి అవకాశం ఉంటుంది బీజేపీకి. కానీ బీజేపీ ఎందుకు అవసరమైందంటే ఇందాక నేను చెప్పినట్టుగా ఏంటంటే ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ జరగటానికి, అదేవిధంగా అధికార వైఎస్ఆర్సీపీ అగ్రెషన్ని తట్టుకోవటానికి, రేపు ఎన్నికల్లో జరిగేటువంటి అక్రమాలు అడ్డుకోవటానికే టీడీపీ బీజేపీతో పొత్తు పెట్టుకుంది. అవసరాన్ని మించి సీట్లు కూడా ఇచ్చినట్టుగా మనం భావించాలి. సార్, ముఖ్యంగా 2 నియోజకవర్గాలు, ఒకటి జనసేన అధినేత పోటీ చేయబోతున్నటువంటి పిఠాపురం, అలాగే లోకేష్ పోటీ చేయబోతున్నటువంటి మంగళగిరి. ఈ 2 నియోజకవర్గాలపై వైసీపీ ఫుల్ టార్గెట్ పెట్టుకుంది. సో ఇక్కడ ఎలా ఉండబోతుంది ఆ వార్ అనేది? సహజంగానే ఉంటుందండి. ఎందుకంటే కీలకమైనటువంటి నాయకులు ఎక్కడైతే పోటీ చేస్తున్నారో ఆ నాయకులను ఓడించడానికి సర్వశక్తులు ఒడ్డుతారు. అది సహజమే. దాన్ని మనం ఎందుకంటే అంటే దానికి ఏదో భిన్నంగా వాళ్ళు వ్యవహరిస్తారని మనం ఊహించడం. అందువల్ల పిఠాపురంలో కూడా పవన్ కళ్యాణ్ గారిని ఓడించడానికి, అదేవిధంగా మంగళగిరిలో లోకేష్ గారిని ఓడించడానికి వాళ్ళు సర్వశక్తులు, సాయశక్తులో ప్రయత్నిస్తారు. ఆ రకమైనటువంటి వ్యూహాలు కూడా వేస్తున్నారు. ఇవాళ ముద్రగడ పద్మనాభం గారిని
పార్టీలోకి చేర్చుకోవటం అనేటువంటిది కూడా మనం పిఠాపురంలో అధికార వైఎస్ఆర్సీపీ గెలుపుకు దోహదం పడుతుందని. ఎందుకంటే మనకి తెలుసు అందరికీ ఇప్పటికే దాని మీద పెద్ద ఎత్తున చర్చలు జరిగినాయి. అంతా జరుగుతున్నది. పిఠాపురంలో ఏంటంటే ఒక బలమైనటువంటి సామాజిక వర్గం ఓట్లు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఆ బలమైనటువంటి సామాజిక వర్గం కాపు సామాజిక వర్గం మొగ్గు ఎటుంటే ఆ అభ్యర్థి అటు గెలుస్తారనేటువంటిది ఒక భావన ఉంది. అందువల్ల ముద్రగడ గారికి ఆ ప్రాంతంలో కాపుల మీద కొంత పట్టున్నది కాబట్టి, ఎందుకంటే కాపుల సమస్యల మీద ఆయన గత అనేక దశాబ్దాలుగా ఆయన పోరాడుతున్నారు. రిజర్వేషన్లు కావచ్చు, ఇతరత్ర వారికి జరిగేటువంటి న్యాయం కోసం కావచ్చు. ముద్రగడ గారిని పార్టీలోకి తెచ్చుకోవడం ద్వారా, ఆయన్ని పిఠాపురంలో ఒక స్టార్ క్యాంపెయినర్గా ఉంచడం ద్వారా అక్కడ గెలుపుకి దోహదం చేస్తుంది అనేటువంటి భావన వైఎస్ఆర్సీపీలో ఉన్నది. ఎట్ ది సేమ్ టైం ఏంటంటే తెలుగుదేశంలో కూడా ఏంటంటే అక్కడ జనసేనకి తెలుగుదేశం చాలా స్ట్రాంగ్గా ఉన్నది. అక్కడ వర్మ గారు మనం చూసాము. వర్మ గారికి వ్యక్తిగతమైనటువంటి ఇమేజ్ ఉంది. ఆయన ఒకసారి ఇండిపెండెంట్గా కూడా పోటీ చేసి గెలిచినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి తెలుగుదేశం కేడరే ఇవాళ పవన్ కళ్యాణ్ గారి గెలుపుకు కృషి చేయాల్సినటువంటి అవసరం కనపడుతుంది. అదేవిధంగా ఇక మంగళగిరి విషయానికి వస్తే, మంగళగిరిలో ఏంటంటే అక్కడది చాలా కాలంగా అక్కడ చేనేత వర్గాలకి సంబంధించినటువంటి సామాజిక వర్గం చాలా పెద్ద సంఖ్యలో ఉన్నారు. అందువల్ల వైఎస్ఆర్సీపీ కూడా 3-4 రకాలుగా ఎక్స్పెరిమెంట్లు చేశారు. ముందు మురుగుడు హనుమంతరావు గారు అనుకున్నారు. తర్వాత కాంట్రు కమల్ గారిని తీసుకొచ్చారు తెర మీదకి. చివరికి కాంట్రు కమల్ గారు, ఆమె కూడా ఎక్స్ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి గెలిచారు 2009లో. ఇప్పుడు వారి కుమార్తెను అక్కడ పెట్టడం ద్వారా ఒక బీసీ సామాజిక వర్గానికి మేము టికెట్ ఇచ్చాము, ఆమెను గెలిపించుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉందని అని ఆ ప్రచారం చేస్తున్నారు. మరోపక్క ఒకసారి ఓడిపోయినప్పటికీ కూడా ఆయన నియోజకవర్గం మార్చుకుంటారు లోకేష్ అని ఒక అంచనాలు వినిపించినాయి. అయినప్పటికీ ఆయన దానికి స్టిక్ ఆన్ అయ్యారు. మంగళగిరిలోనే నేను పోటీ చేసి మళ్ళీ అక్కడే గెలుస్తాననేటువంటి ఒక పట్టుదలతో నియోజకవర్గాన్ని ఓన్ చేసుకున్నారు. చాలా కార్యక్రమాలు, చాలా కోవిడ్ సమయంలో కావచ్చు, ఆ తర్వాత కావచ్చు కూడా మంగళగిరిలో కూడా ఆయన చాలా పలు కార్యక్రమాలు చేపట్టాడు లోకేష్ గారు. కాబట్టి ఆయనకు కూడా నియోజకవర్గం మీద పట్టు ఉన్నది. ఎందుకంటే చాలా వర్గాలు కూడా ఆయనకి సపోర్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఏది ఏమైనప్పటికీ అది వన్ సైడ్ అయితే కాదు. ఈ 2 నియోజకవర్గాలు దృష్టి, ప్రజల దృష్టి అంతా కూడా ఈ 2 నియోజకవర్గాల మీద తప్పనిసరిగా ఉంది. ఇదే కాదు, మీకు కుప్పం నియోజకవర్గంలో కూడా మేము ఈసారి జెండా ఎగరేస్తామని వైఎస్ఆర్సీపీ వాళ్ళు బల్లగుద్ది చెబుతున్నారు. ఎందుకంటే అక్కడ మున్సిపాలిటీ కావచ్చు, జెడ్పీటీసీలు కావచ్చు వైఎస్ఆర్సీపీ ఖాతాలో ఉన్నాయి. కనుక చంద్రబాబు నాయుడు గారిని ఓడిస్తామని వాళ్ళు ఏదైతే సవాలు విసురుతున్నారో, కుప్పంలో కూడా పరిస్థితి ఏదన్నా తారుమారవుతుందా అనేటువంటి ఒక చర్చ అయితే జరుగుతుంది. అయితే చంద్రబాబు నాయుడు గారికి అక్కడ దాదాపుగా 35 సంవత్సరాలుగా నియోజకవర్గాన్ని ప్రాతినిధ్యం వహిస్తున్నారు. చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేసిన మాట వాస్తవం. కాబట్టి కుప్పంలో ప్రజలు ఆయన్ని దూరం చేసుకుంటారని నేనైతే వ్యక్తిగతంగా అనుకోవటం లేదు. కాకపోతే కంటెస్ట్ చాలా గతంలో కంటే కూడా కొంచెం ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంది. ప్రత్యర్థి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి అక్కడ భరత్ ఉన్నారు, ఎమ్మెల్సీగా ఉన్నారు ఆయన. కాబట్టి ఆయన కూడా గట్టి పోటీ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ 3 నియోజకవర్గాలు రాష్ట్ర ప్రజల దృష్టి అంతా కూడా ఈ 3 నియోజకవర్గాల మీద కాన్సన్ట్రేట్ అయి ఉంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ అంశంపై మీ విశ్లేషణ అందించినందుకు థ్యాంక్ యూ అండి. నమస్కారం.